హాయ్ ఎవ్రీవన్! ఇంట్లో ఎక్కువ మంది జనాలున్నప్పుడు ఒక్కొక్కసారి క్రేజీ క్రేజీ థాట్స్ వస్తా ఉంటాయి కదా! పొయ్యి మీద మేము వడియాలు పెట్టామనమాట. వడియాలు పెట్టిన తర్వాత ఇలాగ పూరి, అలాగే పూరి కర్రీని కూడా కట్టెల పొయ్యి మీద చేసుకొని తిందామన్న ఆలోచన అయితే గనక ఒకళ్ళకొచ్చింది. ఒకళ్ళకొచ్చిన తర్వాత ఆ ఆలోచన అందరం ఫాలో అయిపోయామనమాట. ముందుగా పూరి కోసం అయితే గనక చపాతీ పిండిని తీసుకొని ఇందులో సాల్టు, షుగరు వెయ్యాలంట. నాకు పూరీలో నేను అంత ఎక్స్‌పర్ట్‌ని కాదు. మా అక్క చెప్పింది. ఈ పూరి మంచిగా పొంగాలి అంటే గనక ఇదొక టిప్ అనమాట. మనకు సాల్ట్‌కి టేస్ట్ తగినట్టుగా వేసుకొని, కొంచెం షుగర్‌ని యాడ్ చేసేసుకొని, అలాగే ఆయిల్ కూడా వేసుకొని ఫస్ట్ ఒకసారి పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మనం చపాతీ పిండిని ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని, చక్కగా ముద్ద కింద చేసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పోపు దినుసులన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి కొంచెం పోపు దినుసులని ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అనేది మంచిగా వస్తదనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే గనక పోపు మాడిపోతదేమోనని చెప్పి సిమ్‌లో పెడతాం. అదే పొయ్యి మీద ఏం చేయాలంటే మంట ఉంటుంది కదా! దాని మంటని కొంచెం బయటకి తీసేస్తే అదే సిమ్ అనమాట. మేము ఇలాగ వంట చేసుకుంటా ఇన్ని ముచ్చట్లయితే గనక పెట్టేసుకున్నాం. పోపంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నది, ఒక పెద్ద ఆనియన్ అయితే గనక వేసుకొని, ఇందులో మళ్ళీ ఇంకో బుడ్డోడొచ్చి జీడిపప్పులున్నాయని చెప్పి జీడిపప్పులు కూడా ఏత్తానన్నాడు. సరే అని చెప్పి వేసేసామనమాట. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఉప్పు, పసుపు వేసేసుకొని, అలాగే అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఈలోపు ఉడికించుకున్న బంగాళదుంపలను ఏంటంటే కొంచెం లైట్‌గా స్మాష్ చేసుకొని, పూర్తిగా స్మాష్ చేసుకోకూడదు. ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాం. ఈ పూరీ కూర గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఉల్లిపాయ ఎక్కువగా మగ్గిపోకూడదనమాట. కొంచెం మగ్గితే సరిపోతది. మళ్ళీ సిమ్‌లో పెడుతుంది కదా! సిమ్‌లో పెట్టడం అంటే అలా పొయ్యిలోంచి కర్రల్ని బయటికి తీయడం అంతే. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఈలోపు మనం శనగపిండిని కలుపుకోవడానికి 2-3 స్పూన్స్ మన చాయిస్‌ని బట్టి శనగపిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోండి. కొంతమందేంటంటే ఈ శనగపిండిలో పసుపు వేస్తారు. మనం కర్రీలో పసుపు వేసేసాం కాబట్టి శనగపిండిలో వేయట్ల. చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనకు పొయ్యి మీద ఉన్నది ఉల్లిపాయది ఎలాగో ఉడుకుతుంది కాబట్టి అందులోకి వేసేసుకొని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే ఈ శనగపిండి వాటర్‌ని. మీకు ఇంకా వాటర్ కావాలి చిక్కబడిపోతుంది అని అనుకుంటే గనక వాటర్‌ని ఇంకా యాడ్ చేసుకోవచ్చనమాట. మనం తీసుకున్న వాటర్ అయితే సరిపోయింది. ఇది ఇంకా చిక్కబడకుండా ఎక్కువ సేపు ఇలాగే పూరీ కర్రీ ఉండాలి అనుకుంటే చిన్న నిమ్మకాయ బద్దని ఇందులో వేసేసుకున్నామనుకోండి. అంటే రసాన్ని ఇందులో వేసుకుంటే ఎక్కువ సేపు చిక్కబడకుండా ఉంటదనమాట. పూరీలన్నిటిని ఇలాగ చేసేసుకొని, ఇంకా పొయ్యి మీద మళ్ళీ మూకుడు పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, బాగా హీట్ అయిన తర్వాత పొంగవే పొంగవే పూరి అని అంటా ఉంటామనమాట. మనం అనకుండానే ఆయిల్ మంచిగా హీట్ అయితే పూరీలు చక్కగా పొంగుకుంటా వచ్చేస్తాయి. మనం పూరి బాగా పొంగాలంటే ఇదొక్కటే టిప్ అనమాట. బాగా ఆయిల్ హీట్ అయితే చక్కగా పొంగిపోతాయి. ఇలా పూరీలన్నీ వేసేసుకొని, పూరీ కూర చేసుకొని అందరం కూర్చొని ఒక్కొక్కళ్ళం ఒక 5, 6 ఈజీగా ఒక్కొక్కళ్ళు 7, 8 కూడా తినేసామనమాట. ఇలాగ మీరు కూడా ఎక్కువ మంది జనాలున్నప్పుడు, పొయ్యి వెలిగించినప్పుడు ఇలాగ అందరూ కలిసి చేసుకుంటే అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. చక్కగా ట్రై చేయండి. మేము ఈ పూరీ కూరని పొయ్యి మీద చేసాము అని పోస్ట్ చేయడానికంటే చాలా కబుర్లు చెప్పుకుంటా అయితే గనక వీటిని వండుకొని తిన్నామనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి. పూరీ విత్ పూరీ కర్రీని ట్రై చేసేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు. కర్రీను, అలాగే పూరి మాత్రం సూపర్ కాంబినేషన్‌లో వచ్చింది. అందుకే ఒక మనిషికి 5, 6 అయితే కనుక తినేసాము. మీరు అలాగే పొయ్యి వెలిగించినప్పుడు ఏ కాంబినేషన్‌లో తినడానికి, చేసుకోవడానికి ఇష్టపడతారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.